ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజుల్లో రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 26 నుండి 36 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుండి 27 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో పొలం నుండి మురుగునీటిని వీలైనంత త్వరగా తీసివేయాలి. ఆరుతడి పంటలలో ఆఖరి అంతర కృషి తర్వాత ప్రతి 2 మీటర్లకు ఒక గొడ్డు చాలు చేసుకోవాలి. నీటి ముంపుకు గురైన వర్షాధార పంటలలో వీలైనంత త్వరగా అంతర కృషి చేయాలి. ప్రస్తుతం వరి పంట నారుమడి నుండి దుబ్బు చేసే దశలో ఉంది. నీటి ముంపుకు గురైన నారుమడులు వరి పొలాల నుండి మురుగునీటిని వెంటనే తీసివేయాలి. వర్షాలు తగ్గిన తర్వాత ఇప్పటివరకు నారు వేసుకుని రైతాంగం ఇప్పుడు కురిసిన వర్షాలను సద్వినియోగం చేసుకుని పొలాలను దమ్ము చేసి వరి పంటను నేరుగా విత్తే పద్ధతిలో సిఫారసు చేసిన ఎరువులు, కలుపు యాజమాన్య పద్ధతులు ఉపయోగించుకుని స్వల్పకాలిక వరి రకాలను విత్తుకొనుటకు అనుకూలం. నీటి ముంపుకు గురైన వరి పొలాలలో సల్ఫైడ్ దుష్ప్రభావం ఆశించుటకు అనుకూలం. ఈ దుష్ప్రభావం గమనించిన వరి పంటలో మొక్క వేర్లకు తగినంత గాలి తగిలే విధంగా మురుగునీటిని తీసివేయాలి. ఆ విధంగా పొలాన్ని సన్ననెర్రలు వచ్చే వరకు ఆరబెట్టి మళ్లీ నీరివ్వాలి. నాటు పెట్టిన తర్వాత ప్రతి 2 మీటర్లకు కాలిబాటను తీయడం వలన గాలి, వెలుతురు బాగా ప్రసరించడంతో పాటు సుడిదోమ ఉధృతిని నివారించవచ్చు. అదేవిధంగా రైతులు ఎరువులు మరియు పురుగు మందులు పంటకు అందించడానికి సులువుగా ఉంటుంది. నీరు ఆలస్యంగా వచ్చి దీర్ఘకాలిక వరి రకాల నారు నాటు పెట్టుకోవడం ఆలస్యమైన ప్రాంతాలలో 50 రోజుల వయసు ఉన్న నారు ఆకు చివరలను త్రుంచివేసి కుదురుకు 5 నుండి 6 మొక్కల చొప్పున చదరపు మీటరుకు 66 మొక్కలు ఉండే విధంగా 15x10 దూరంలో నాటు వేయాలి. కాండం తొలుచు పురుగు మరియు అగ్గి తెగులు ఆశించకుండా వరి పొలం గట్లను కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. మొక్కజొన్న పంట మొలక దశ నుండి కంకి ఏర్పడే దశలో ఉంది. మొక్కజొన్న శాఖీయ దశలో ఎక్కువ నీటిని తట్టుకోలేదు కాబట్టి పొలం నుండి నీటిని వెంటనే తీసివేయాలి. లేనట్లయితే మొక్కలు పసుపు రంగులోకి మారుతాయి. అధిక వర్షాల వలన నేలలో భాస్వరం లోపం ఏర్పడి మొక్కలన్నీ ఊదా రంగులోకి మారే అవకాశం ఉంటుంది. కావున వర్షాలు నిలిచిన తర్వాత 5 గ్రాముల 19-19-19 లేదా 20 గ్రాముల DAP మందును లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి. ప్రస్తుతం కంది పంట మొలక దశ నుండి కొమ్మలు ఏర్పడే దశలో ఉంది. నీటి ముంపునకు గురైన కంది పంటలో పైటోత్పొర ఎండు తెగులు ఆశించుటకు అనుకూలం. తెగులు గమనించినట్లయితే నివారణకు 2 గ్రాముల మెటాలాక్సిల్ మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్లు మొక్క మొదళ్ల చుట్టూ పోయాలి.